New fashion era for lease or sale. For more details, contact 9966116399. నమస్కారం, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. జై శ్రీమన్నారాయణ. సార్, మన భారతదేశంలో సూర్యగ్రహణం లేనప్పటికీ కూడా మన మీద ఎఫెక్ట్ పడుతుంది అని అంటున్నారు. సో సెప్టెంబర్ 21 తారీఖున సూర్యగ్రహణం ఉంది. ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు, ఆ రోజుని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ రోజు పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటాయా, ఒక్కసారి తెలియజేయండి సార్. అయితే మనకి ఏదైతే ఈ సెప్టెంబర్ 21 తారీఖున వచ్చేటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఇది మన భారతదేశంలో కనపడకపోయినప్పటికీ కూడా ఏదైతే సూర్యచంద్రులు ఆ పరిమాణంలోనో సూర్యచంద్రుల దేవతలుగా మనం కొలిసేసి ఉంటాం కాబట్టి ఆ ఆకాశం కింద మనం ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఆ సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఆ ఎఫెక్ట్ కానీ ఆ ఒక చెడు గ్రహణానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ పరిహారాలు చేసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉంటుంది. ఓకే. ఎందుకంటే కనుక సూర్యచంద్రుల ఆకాశంలో ఉన్నప్పటికీ కూడా మనకి కనపడినప్పటికీ కూడా ఆ ఇబ్బంది మనకి ఎందుకు ఉంటుందంటే వారే దేవతలుగా మనం కొలుస్తాం కాబట్టి ఉదయాన్నే లేవగానే సూర్యునికి నమస్కారం చేస్తాం కాబట్టి ఏదైనా జీవన శైలి మొదలవ్వాలంటే సూర్యుడు ఉదయించిన తర్వాతే అవుతుంది. అది మనకి ఉన్నా లేకపోయినా కూడా అది మనం ఖచ్చితంగా తీరాల్సిందే. ఆ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. అయితే మనకి గ్రహణ సమయం సెప్టెంబర్ 21 తారీఖు రాత్రి 2020 సంవత్సరం రాత్రి 9:30 మొదలవుతుంది. మన భారతదేశ వర్తమాన ప్రకారంగా మన భారతదేశ సమయం ప్రకారంగా అయితే రాత్రి 9:35 మొదలయ్యి అది 22 తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లవారితే 22 తారీఖు వచ్చేలాగా 4:30 వరకు కూడా ఈ యొక్క సూర్యగ్రహణం అనేది సంచారం అవుతుంది. అయితే ఈ గ్రహణానికి ముందుగా 12 గంటల ముందుగానే ఆలయాలన్నీ కూడా మూతపడతాయి, అంటే ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. ఆ తర్వాత శుద్ధి అనంతరము ఆలయాలన్నీ ఓపెన్ చేస్తారు. అయితే మనం కూడా ఈ గ్రహణాన్ని పాటించేటువంటి విధానం ఏంటంటే ఏదైతే 9:30 తారీఖు సెప్టెంబర్ మాసం 2020 సంవత్సరం ఉందో దానికన్నా మునుపు 1 గంట ముందే మనము భుజించుకోవాలి. ఏదైనా డిన్నర్ చేసేవాళ్ళు ముందుగానే టాబ్లెట్స్ వేసుకున్నారు అంతా ముందుగానే చేసుకోవాలి. ఇకపోతే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి ఆడవారు ఎవరైనా ఉంటే వారికి ఆ వెలుతురు కిరణాలు పడకుండా ఉండేలా చూసుకోవాలి. అదేంటి గురువుగారు రాత్రిపూట మనకి సూర్యుడు రాడు కదా, మరి కిరణాలు ఎక్కడ ఉంటాయి అనొచ్చు. కానీ ఆకాశంలో ఉన్నటువంటి విధానం ఏముండిద్దంటే మనకి కనిపించినా కనపడకపోయినా ఆ ఒక చెడు కిరణాలు అయితే మనకి సంభవిస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ బయటికి రావటం కానీ అలాంటివి చేయకూడదు. ఇంకా వారు ఎంత తేలికైన పదార్థం తీసుకొని ముందుగానే భుజించడం ద్వారా మంచి జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉండి ఎవరైనా రోగాలతో ఉన్నవారు ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారైతే తప్పనిసరి పరిస్థితి అయితే కనుక వారు తినొచ్చు. ఇకపోతే గరిక అనేది ఇంటి పైన కానీ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు వండినటువంటి వస్తువుల మీద గరిక వేసుకోవడం అనేది సాంప్రదాయం. సూర్యగ్రహణం రోజు కూడా ఇవన్నీ పాటించాలి. సూర్యగ్రహణం రోజే పాటించాలి. అంటే చంద్రగ్రహణం రోజు కూడా పాటిస్తాం కదా గరిక అవన్నీ వేయడము. సో సూర్యగ్రహణం రోజు కూడా పాటించాలి. గ్రహణానికి ప్రత్యామ్నాయంగా ఏమి ఆలోచన లేకుండా మనకి ఎలాంటి చెడు ప్రయోగాలు కానీ చెడు కానీ రాకుండా మన ఆరోగ్యం బాగుండేలాగా ఉండాలి అనుకుంటే కనుక వండినటువంటి వస్తువుల మీద ఖచ్చితంగా గరిక అనేది మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే. ఏ గ్రహణం వచ్చినా కూడా అదైతే ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇక గ్రహణానికి సంబంధించినటువంటి సమయం ఎవరైనా సాధువులు కానీ ఎవరైనా అఘోరాలు కానీ ఎవరైనా మంత్రోచ్చారణ చేసేవారు ఎవరైనా ఉపాసన ఉండేవారు ఎవరైనా మాలలు వేసుకుని ధరించిన వారు ఎవరైనా ఉంటే వారు దేవుని ఒక జ్ఞానంలో ఉండాలి. ఆ సమయం వచ్చేసి రాత్రి 11 గంటల సమయం నుంచి 1:30 సమయం వరకు కూడా ఈ యొక్క 2:30 గంటల సమయం కూడా వారు ఏదైనా ఉపాసన చేసేవారైనా మంత్రోచ్చారణ నేర్చుకునే వారైనా చేసుకోవచ్చు. 41 రోజు చేయవలసినటువంటి దీక్షని ఒక్క రోజులో చేసుకునేటువంటి విధానం ఆ రోజు ఉంటుంది. అంది దేవతలు కూడా ఆరాధనగా చేసేటువంటి విధానం చేస్తే కనుక ఖచ్చితంగా వారి యొక్క కృపా కటాక్షలు అయితే వీరి మీద ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఉపాసన చేసేవారు కానీ మంత్రోచ్చారణ నేర్చుకునేవారు కానీ ఆ రోజు చేసుకుంటే చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఏ రాశుల వారికి ఎఫెక్ట్ పడుతుంది సార్? అయితే ముఖ్యంగా ఏంటంటే ఇది వచ్చేసి సింహరాశిలో ఏర్పడుతుంది. సింహరాశి కన్యారాశి ఈ రెండుటి నడుమున ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి కన్యారాశి వారికి ముఖ్యంగా ఇబ్బందులు అయితే ఉంటాయి.
అయితే వారు ఈ గ్రహణం అనంతరం 15 రోజుల లోపు కనుక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బంది 3 మాసాల వరకు ఉంటుంది. అయితే ఆ గ్రహణానికి సంబంధించిన ఇబ్బందులు మనకి రాకుండా ఉండాలి అనుకుంటే కనుక అవి ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి ఆరోగ్యం బాగలేకపోవటం, మనలో ఉన్నటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం, బ్రెయిన్ ట్యూబర్, హార్ట్ ట్యూబర్ లాంటివి రావటం, అలానే జాబులో వెసులుబాటు దొరకపోవటం, పెద్దవాళ్ళకి అనారోగ్య పాలవటం, ఆస్తిలో నష్టం అవటం, వ్యాపారాల్లో లాభం లేకపోవటం, ఇలాంటి నష్టాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు కాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు గండాలు ఏర్పడటం, ఇలాంటి నష్టాలు ఉంటాయి. కాబట్టి వారు 15 రోజుల లోపు కనుక ఎవరైతే మళ్ళీ వచ్చేటువంటి పౌర్ణమి లోపు కనుక వీరు చేయవలసినటువంటి దానాలు ఉంటాయి. అది సింహరాశి వారు, కన్యారాశి వారు, ఇంకా పోయినగా కర్కాటక రాశి వారు, అలానే మీనరాశి వారు కూడా చేసుకుంటే మంచిది. ఈ మేషరాశి వారు, వృషభ రాశి వారు, అలానే కుంభరాశి వారు కూడా ఈ దానాలు చేయటం ద్వారా ఇంకా మంచి జరుగుతుంది. అవి ఏం దానాలు అంటే కనుక గోధుమలు 1 కిలోన్నర, ఎర్రని వస్త్రం ఒకటి, అంటే బ్లౌజ్ పీస్ అయినా లేదా తుఫాల్ లాంటిది అయినా సరే ఎర్రని వస్త్రము, రాగి చెమ్ము లేదా పాత్ర లేదా ఏదైనా రూపు, రాగికి సంబంధించినటువంటి రూపు, ఏదైనా లోహములు రాగి ఉంటుంది ఆ రూపు, దాంతోపాటు వడ్లు, మనకి బియ్యం ముందు వచ్చేది వడ్లు ఉంటాయి, అవి వడ్లు 1 కిలో, అలానే కందులు 1 కిలో, గోధుమలు 1 కిలోన్నర, ఇవన్నీ కూడా కలగలుపుకొని వెండు కొబ్బరి చిప్పలు 2, ఇవన్నీ కూడా తీసుకొని ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు కానీ ఆచార్య వారు కానీ ఉంటే ఆ దానం ఇచ్చేసేయాలి. మరొక మాట ఏంటంటే, దానం ఇచ్చే రోజున ఎవరికైనా సరే దానం ఇస్తామా వారికి కాలికి నమస్కారం చేయకూడదు. ఓకే సార్. ఈ దానాలు ఇచ్చినప్పుడు కాలికి నమస్కారం చేయకూడదు. ఆ తర్వాత ఈ దానం ఇచ్చేవారు లేరు, అక్కడ ఎవరు తీసుకునేవారు లేరంటే, నవగ్రహాల్లో సూర్యగ్రహణం ఉంటుంది, ఆలయాల్లో నవగ్రహ మండపం ఉంటుంది, అక్కడ సూర్యుని గ్రహం ఉంటుంది. ఆ సూర్యగ్రహణం దగ్గరికి వెళ్ళి ఇంట్లో వాళ్ళ పేర్లు అన్నీ చెప్పి ఈ గ్రహణానికి సంబంధించిన దోషానికి ఎలాంటి సమస్య రాకూడదు అని చెప్పేసుకొని మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అది ఆ గ్రహం సమీపంలో పెట్టేసి వస్తే సరిపోతుంది. లేదంటారా, మన ఇంట్లో అందరూ కూడా దిష్టి తీసేసుకొని పారేటువంటి నీరు వాటిలో వేసుకుంటే కూడా వెసులుబాటు ఉంటుంది. ఈ గ్రహణం అనంతరం ఒక 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు ఉదయించేటువంటి సూర్యుడు, ఇప్పుడు మనం చెప్పే రాసులు అందరూ కూడా ఉదయించే సూర్యునికి నీళ్లు ఆజ్ఞనివ్వాలి. ఉదయించే సూర్యునికి మనం స్నానం ఆచరించి నీళ్లు ఆజ్ఞనివ్వాలి. ఇది ఉదయం 7:30, 8 లోపు చేస్తే చాలా మంచిది. ఏది బ్రాహ్మీ ముహూర్తం నుంచి కూడా ఉదయం 7:30, 8 లోపు కనుక నీళ్లు ఆజ్ఞనిస్తే ఆ సూర్యుని గ్రహానికి ఉన్నటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టి తొలగిపోయేసి అదృష్టం వచ్చేలా ఉంటుంది. ఇది పాటించి చేస్తే అందరికీ కూడా సుఖంగా ఉంటుంది. ఆ గ్రహణానికి సంబంధించినటువంటి ఏదైతే చెడు దృష్టి ఉందో అది ఖచ్చితంగా తొలగిపోయేసి అదృష్టం వస్తుంది. తప్పకుండా సార్. సూర్యగ్రహణం రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.